హలో గైస్, ఈరోజు మనం ఫోటోషాప్లో ఒక ఈ-కామర్స్ బ్యానర్ డిజైన్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. ఓకే, ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు ఫైల్, టేక్ ద న్యూ డాక్యుమెంట్. సైజ్ వచ్చేసి నేను 830x320 తీసుకుంటున్నాను. రెజల్యూషన్ వచ్చేసి 300. డన్. జస్ట్ ఇప్పుడు మెయిన్లీ మన పిఎన్జీ ఇమేజ్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. డన్. ఓకే, జస్ట్ ఇది మన పిఎన్జీ ఇమేజ్, నేను ఇది ఇందులోకి డ్రాగ్ చేసుకుంటున్నాను. షుడ్ బి ఫైన్. జస్ట్ Ctrl+T, జస్ట్ నేను కొంచెం చిన్నగా చేసుకుంటున్నాను సైజ్. జస్ట్ ఇక్కడ పే చేస్తున్నా. జస్ట్ అగైన్ Ctrl+T, కొంచెం నేను సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఇట్ షుడ్ బి ఫైన్, రైట్. అగైన్ బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన నేను జస్ట్ ఏం చేస్తున్నాను అంటే జస్ట్ అడ్జస్టెడ్ గ్రేడియంట్ తీసుకుంటున్నాను నేను. ఓకే, జస్ట్ నేను 2 కలర్ గ్రేడియంట్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. దట్స్ వై జస్ట్ నేను 2 కలర్ తీసుకుంటున్నాను. ఐ హ్యావ్ మై కలర్ కోడ్స్. జస్ట్ నేను అవి ఇక్కడ టైప్ చేసేస్తున్నాను. జస్ట్ నేను కావాలంటే మీరు ఇక్కడ కలర్ పిక్కర్తో కూడా తీసేసుకోవచ్చు. జస్ట్ నేను ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి జస్ట్ మీకు అర్థం కానికి పర్టికులర్గా నాకు అవే కలర్స్ కావాలి కాబట్టి నేను అవి టైప్ చేసేసుకుంటున్నాను. జస్ట్ కలర్ కోడ్ వచ్చేసి B90C0D. ఇట్స్ నైస్. అండ్ అగైన్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి D4A5B. ఇట్స్ నైస్, రైట్. అండ్ అగైన్ స్టైల్ వచ్చేసి దీన్ని ఏం టచ్ చేయకండి, జస్ట్ ఇది లీనియర్లోనే ఉంచండి. జస్ట్ నేను యాంగిల్ వచ్చేసి ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, నాకు యాంగిల్ సరిపోద్ది. జస్ట్ నేను క్లిక్ ఆన్ ఓకే. ఇట్ షుడ్ బి నైస్. జస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. ఈ గ్రేడియంట్ లేయర్ పైన జస్ట్ గో టు బ్రష్ టూల్, జస్ట్ వచ్చేసి కలర్ తీసుకుంటున్నాను. ఇది ఎందుకు తీసుకుంటున్నాను అంటే నాకు షాడో ఎఫెక్ట్ రానికి జస్ట్ నేను కలర్ కూడా వచ్చేసి 0DA3A4C. డన్. జస్ట్ నేను క్లిక్ చేశాను. జస్ట్ ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ పట్టుకొని జస్ట్ చిన్న వేసుకుంటున్నాను సైజ్. జస్ట్ నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. అగైన్ ఇట్ షుడ్ బి ఫైన్. జస్ట్ అగైన్ షిఫ్ట్ పట్టుకొని ఇట్ సైడ్ కొంచెం లెఫ్ట్కి డ్రాగ్ చేసుకుంటున్నాను. అగైన్ షిఫ్ట్ పట్టుకొని నేను రైట్ సైడ్ కొంచెం నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇట్ షుడ్ బి నైస్. దెన్ గో టు అగైన్ క్రియేట్ ఏ న్యూ లేయర్. జస్ట్ ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్లో జస్ట్ లైటింగ్ ఎఫెక్ట్ కోసం నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ గో టు కలర్ ప్యాలెట్. జస్ట్ నేను ప్యూర్ రెడ్ కలర్ తీసుకుంటున్నాను. జస్ట్ బ్రష్ టూల్తో క్లిక్ చేశాను. జస్ట్ నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. అగైన్ Ctrl+T, జస్ట్ నేను ఇది కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెం ఎఫెక్టివ్గా ఉండని, రైట్. ఓకే, దెన్ వాట్ నెక్స్ట్? ఇవన్నీ లింక్ చేసుకుంటున్నాను, గ్రూప్ చేసుకుంటున్నా. Ctrl+G. ఓకే, జస్ట్ ఇప్పుడు మెయిన్లీ మన ఈ ప్రొడక్ట్ ఇమేజ్ జస్ట్ గో టు డాట్స్ టూల్. డాట్స్ టూల్ ఎందుకంటే నేను కొంచెం హైలైట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోనీకి, రైట్. జస్ట్ నేను యూజింగ్ డాట్స్ టూల్తో హైలైట్స్ ఇంక్రీజ్ చేసుకున్నాను. ఐ కెన్ గో టు బర్న్ టూల్. జస్ట్ నేను షాడోస్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను, రైట్. ఇట్ షుడ్ బి నైస్, రైట్. ఓకే, జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెక్స్ట్ యాడ్ చేద్దాం. నేను టెక్స్ట్ ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ నేను ఫటాఫట్ టైప్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ టెక్స్ట్ ఫాంట్స్ వచ్చేసి మెయిన్లీ ఫస్ట్ గౌతమ్ అండ్ ప్యాంగ్రమ్, ఈ 2 ఫాంట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఫాంట్ వచ్చేసి బ్లాక్ టు బోల్డ్. జస్ట్ Ctrl+T, జస్ట్ నేను వచ్చేసి వైట్ కలర్ అప్లై చేస్తున్నాను. జస్ట్ ఓకే, జస్ట్ ఇక్కడ మనం ఫోటోగ్రఫీ ట్రిక్స్ అప్లై చేసాం. జస్ట్ ఈ మాస్ అనే దానికి నేను బుక్ అప్లై చేసా. జస్ట్ కొంచెం థిన్ అప్లై చేస్తున్నా. రైట్, షుడ్ బి ఫైన్. జస్ట్ నేను ఇక్కడ ప్లే చేస్తున్నా. కొంచెం Ctrl+T, అగైన్ Ctrl+J. జస్ట్ ఇక్కడ ఇంకో టెక్స్ట్ అప్లై చేస్తున్నా.
జస్ట్ దీని ఫాంట్ వచ్చేసి చేంజ్ చేస్తున్నాను. ఫాంట్ చేంజ్ టు ప్యాంగ్రమ్. చేంజ్ టు రెగ్యులర్. జస్ట్ చేంజ్ టు మీడియం. సారీ, చిన్న చేసుకున్నాను సైజ్. జస్ట్ నేను లెటర్ టు లెటర్ డిస్టెన్స్ -20లో ఉంది. జస్ట్ నేను దాన్ని 0 చేస్తున్నాను. ఇట్ షుడ్ బి ఫైన్, రైట్? జస్ట్ నేను 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ సెంటర్లో కాబట్టి ఆటోమేటికల్లీ ఆ పాయింట్స్ యూజ్ చేసి సెంటర్లో అలైన్ చేసుకున్నాను. జస్ట్ గో టు పెన్ టూల్. నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. జస్ట్ నాకు పెన్ టూల్తో ఇక్కడ నేను షేప్ అనే ఆప్షన్ తీసుకున్నాను. జస్ట్ స్ట్రోక్ అప్లై చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ పాయింట్ షిఫ్ట్ పట్టుకొని అగైన్ ఇక్కడ పాయింట్ షిఫ్ట్ పట్టుకోవడం ద్వారా పర్ఫెక్ట్గా వస్తుంది, ప్రొఫెషనల్గా వస్తుంది, రైట్? ఇట్ షుడ్ బి నైస్. జస్ట్ గో టు రెక్టాంగులర్ మార్కింగ్ టూల్. జస్ట్ నేను ఈ పాయింట్స్ నుంచి ఈ పాయింట్ వరకు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదే నా షేప్ లేయర్ పైన జస్ట్ నేను దానికి లేయర్ మాస్క్ అప్లై చేస్తున్నాను. జస్ట్ నాకు ఇది రివర్స్ కావాలి కాబట్టి జస్ట్ Ctrl+I. ఇట్ షుడ్ బి నైస్. జస్ట్ నేను ఈ 2 లింక్ చేసుకుంటున్నా. ఓకే, దెన్ ఈ మెయిన్ టెక్స్ట్ నేను డూప్లికేట్ చేసుకుంటున్నా. చేంజ్. ఓకే, టెక్స్ట్ ఏం చేశాను, జస్ట్ దీని సైజ్ కూడా నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. జస్ట్ నాకు ఈ హోమ్ అప్లయన్సెస్ ఉంది కదా, జస్ట్ నేను రూల్స్ తీసుకుంటున్నా. Ctrl+R షార్ట్ కట్. జస్ట్ నేను ఈ సేల్ అనేది టెక్స్ట్ ఈ రూల్స్లో మాత్రమే రావాలి, గైడ్స్లో మాత్రమే. జస్ట్ నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఇట్ షుడ్ బి నైస్. అగైన్ Ctrl+H హైడ్ చేసుకుంటున్నాను రూల్స్. దెన్ గో టు రెక్టాంగిల్ టూల్. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను. ఓన్లీ స్ట్రోక్ మాత్రమే అప్లై చేశాను. ఓకే, అగైన్ గో టు రెక్టాంగిల్ మార్కింగ్ టూల్. జస్ట్ నేను ఈ పాయింట్స్ నుంచి ఈ పాయింట్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను, రైట్? జస్ట్ గో టు లేయర్స్. దీనికి కూడా లేయర్ మాస్క్ అప్లై చేసా, బట్ నాకు ఇది రివర్స్లో కావాలి కాబట్టి Ctrl+I. షుడ్ బి ఫైన్. దెన్ గో టు రెక్టాంగిల్ ప్రాపర్టీస్. నాకు స్ట్రోక్ వచ్చేసి 1 లైన్లో కావాలి, సార్. సింగిల్ పాయింట్ చేసుకుంటున్నాను. అగైన్ ఇంకొక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. సారీ, జస్ట్ దీనికి వచ్చేసి ఫిల్ అప్లై చేస్తున్నా. ఫిల్ కలర్ వచ్చేసి వైట్. ఓకే, జస్ట్ నేను రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ సెంటర్లో సెట్ చేసుకుంటున్నాను. అలైన్మెంట్ వచ్చేసి రైట్. దెన్ జస్ట్ నేను కొంచెం హారిజెంటల్గా వర్టికల్గా ఇంక్రీజ్ చేసుకుంటున్నా. దట్ షుడ్ బి ఫైన్. అగైన్ డూప్లికేట్ ద మెయిన్ టెక్స్ట్. జస్ట్ నేను 60% ఆఫ్. ఓకే, దెన్ దీని ఫాంట్ వచ్చేసి చేంజ్ టు మీడియం. జస్ట్ దీని కలర్ వచ్చేసి ఓకే, ఇంతకుముందు మనం షాడోకి అప్లై చేసాముగా, అదే కలర్ అప్లై చేస్తున్నాను. ఓకే, 4C. జస్ట్ ఇది ఇక్కడ తీసుకొస్తున్నా. Ctrl+Shift+ రైట్ స్క్వేర్ బ్రాకెట్ నేను టాప్లో తీసుకొచ్చా. దట్స్ ఆల్. షుడ్ బి ఫైన్. ఓకే, బట్ రెక్టాంగిల్ వచ్చేసి కొంచెం వర్టికల్గా కొంచెం హైట్ అయ్యింది. కొంచెం చిన్న వేసుకుంటున్నాం. ఇట్ షుడ్ బి ఫైన్. దెన్ టాప్ ఆఫ్ ద లేయర్ Ctrl+Shift+Alt. దెన్ గో టు ఇమేజ్. అగైన్ అడ్జస్ట్మెంట్స్, వైబ్రెన్స్. ఈ వైబ్రెన్స్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నా. వైబ్రెన్స్ ఎందుకు ఇంక్రీజ్ చేసుకుంటున్నా అంటే జస్ట్ మన కలర్ లుకప్ అనేది కొంచెం హెవీగా కనబడుతుంది. దట్స్ వై. ఓకే, అగైన్ గో టు ఇమేజ్, అడ్జస్ట్మెంట్స్, ఎక్స్పోజర్. be fine. ఓకే, దెన్ నేను ఇప్పుడు టాప్లో ఒక PNG యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఇది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, రైట్? ఓకే, జస్ట్ నేను ఇందులోకి డ్రాగ్ చేసుకుంటున్నాను మన సోర్స్లోకి. జస్ట్ ఆల్ట్ యూజ్ చేసి జస్ట్ నేను 4 సైడ్స్ నుంచి ఈక్వల్గా డ్రాగ్ చేసుకుంటున్నాను. షుడ్ బి ఫైన్. అగైన్ డూప్లికేట్, Ctrl+J షార్ట్ కట్. అగైన్ రైట్ క్లిక్ చేస్తున్నా, ఫ్లిప్ టు వర్టికల్. Should be fine. Just again Ctrl+Shift+Alt+E, then go to filter, camera raw. Yeah, okay, just go to texture.
కెన్ గో టు ఎఫెక్ట్స్, జస్ట్ నేను వింటేజ్ లుక్ యాడ్ చేస్తున్నా కొంచెం. యా, జస్ట్ బ్లాక్స్. యా, ఇట్ షుడ్ బి ఫైన్. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ఒక ప్రొడక్ట్ యాడ్ ఈ-కామర్స్ బ్యానర్ది ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.